కర్నూలు నగరంలోని ఏపీఎస్ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాలలో 36వ జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు 27వ రోజు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంతకుమారి ఆదేశాల మేరకు ఆర్టీఓ ఎల్ భరత్ చౌహాన్ పర్యవేక్షణలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఈ సదస్సు కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీఎస్ఆర్టీసీ కడప జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్, ఏపీఎస్ఆర్టీసీ కర్నూలు డిపిటిఓ శ్రీనివాసులు, ఆర్టీసీ డిపో 1 మేనేజర్ సుధామణి, ఏపీఎస్ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపల్ నజీర్ అహ్మద్, ట్రాఫిక్ సిఐ ఎస్ మన్సూరుద్దీన్లు హాజరయ్యారు. ఆర్టీఓ ఎల్ భరత్ చౌహాన్ మాట్లాడుతూ జనవరి 16 నుండి ఫిబ్రవరి 15 వరకు జరగబోయే రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా రహదారి భద్రతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్రైవర్లకు సూచనలు తెలియజేశారు. ఆర్టీసీ డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించి వాహనాలను నడిపి గమ్యం చేరాలని ఆయన డ్రైవర్స్ను కోరారు. డ్రైవర్లు వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా సీట్ బెల్ట్ను ధరించి వాహనం నడపాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదన్నారు. ముఖ్యంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం ఎంతో ప్రమాదకరమన్నారు. ఈ సందర్భంగా కడప జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా ఈరోజు కర్నూలు జిల్లాలో ఉన్న ఆర్టీసీ జోనల్ ట్రైనింగ్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. కర్నూలు ఆర్టీఓ, ట్రాఫిక్ సిఐ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, అధికారులు అందరూ పాల్గొని ఆర్టీసీ డ్రైవర్లకు రోడ్డు భద్రత మీద ఉత్తేజం కలిగించారన్నారు. అనంతరం సిఐ మన్సూరుద్దీన్లు మాట్లాడారు. అత్యున్నత శిఖరాలు అందుకున్న ఆర్టీసీ ఉద్యోగిగా నిరంతరం ఎల్లవేళలా అప్రమత్తతతోనూ నైపుణ్యంతోనూ నా విధులు నిర్వహిస్తానని సంకల్పించి మనస వాచ కర్మణ ప్రతిజ్ఞ చేయుచున్నాను. జై హింద్. నమస్కారం సార్. ఈరోజు ఆర్టీసీ ట్రైనింగ్ కాలేజ్లో డ్రైవర్లందరూ, రాయలసీమలో ఉన్న డ్రైవర్లందరికీ చంద్రశేఖర్ సార్, రీజనల్ మేనేజర్ సార్ ప్లస్ ఈడీ గారి సమక్షంలో చెప్పడం జరిగింది. గుడ్ సమేత్రాన్ని అంటే ఎవరైనా ప్రాణాలు కాపాడి గోల్డెన్ అవర్లో ఎవరైనా కాపాడతారో వాళ్ళ ప్రభుత్వం వారిచే 5,000 రూపాయలు బహుమానం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా కానీ 5 సార్లు, సంవత్సరంలో 5 సార్లు 25,000 రూపాయలు తీసుకోవచ్చు. మరియు సంవత్సరంలో ఎక్కువ సార్లు చేసే వాళ్లకు కేంద్ర ప్రభుత్వము 1,00,000 రూపాయల డబ్బులు మరియు ఒక మొమెంటో ఢిల్లీలో ఈ కార్యక్రమానికి మనం కూడా పాల్పంచుకోవాలని చాలామంది దీనిలో తీసుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ముఖ్యంగా కార్యక్రమానికి ట్రాఫిక్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ అవేర్నెస్ మీద అందరూ చెప్పడం జరిగింది. హెల్మెట్ వాడుకోవడము, సీట్ బెల్ట్ వేసుకోవడము, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా బండి తోడము మరియు ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ యొక్క మేనేజ్మెంట్ను పాటిస్తూ ప్రమాదరహిత లేకుండా, ఎలాంటి ప్రమాదం లేకుండా ఆంధ్రప్రదేశ్ స్టేటు అదేవిధంగా ఇండియా పోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.